మొదటి ప్రశ్న, ఇటలీలో జరిగిన షాట్‌గన్ జూనియర్ ప్రపంచ కప్‌లో కాంస్య పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ సి సబీరా హారిస్. ఇటలీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్‌లో మహిళల ట్రాప్ ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి సబీరా హారిస్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. అమెరికాకు చెందిన కేరీ గారిసన్ స్వర్ణం సాధించగా, ఇటలీకి చెందిన సోఫియా రజత పతకం గెలుచుకున్నారు. భారత షూటర్లు భవ్య త్రిపాఠి, రాజ్‌కుమార్ ఇంగ్లే వరుసగా 26, 33 స్థానాల్లో నిలిచారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన జేమ్స్ అండర్సన్ ఏ దేశానికి చెందిన బౌలర్? సరైన సమాధానం ఆప్షన్ సి ఇంగ్లాండ్. క్రికెట్ దిగ్గజాలలో ఒకరైన జేమ్స్ అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అయ్యారు. అండర్సన్ 188 టెస్టు మ్యాచ్ల్లో 704 వికెట్లతో ఫాస్ట్ బౌలర్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించారు. సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక టెస్టులు ఆడిన రెండో ఆటగాడిగా నిలిచారు. కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీ విజేత ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ బి అర్జెంటీనా. అమెరికాలో జరిగిన కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీలో అర్జెంటీనా విజేతగా నిలిచింది. వరుసగా రెండోసారి ఆ టైటిల్ని చేజిక్కించుకుంది. ఇది అర్జెంటీనాకు 16వ కోపా అమెరికా టైటిల్. పాఠశాలల దగ్గర కెఫిన్ అత్యధికంగా ఉండే ఎనర్జీ డ్రింక్ అమ్మకాలను నిషేధించాలని నిర్ణయించిన రాష్ట్రం ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ మహారాష్ట్ర. పాఠశాలలకు 500 మీటర్ల దూరంలో కెఫిన్ అత్యధికంగా ఉండే ఎనర్జీ డ్రింక్ అమ్మకాలను నిషేధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడడమే తమ లక్ష్యమని మంత్రి ధర్మారావు బాబా తెలిపారు. దివ్యాంగ విద్యార్థుల కోసం తూర్పు భారతదేశంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? సరైన సమాధానం ఆప్షన్ బి రాంచీ. దివ్యాంగ విద్యార్థుల కోసం తూర్పు భారతదేశంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని జార్ఖండ్ రాజధాని రాంచీలో ఏర్పాటు చేయనున్నారు. ప్రతిపాదిత విశ్వవిద్యాలయం దివ్యాంగ విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా విద్యను అందిస్తుంది. నేపాల్ నూతన ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ సి ఖడ్గప్రసాద్ శర్మ ఓలీ. ఖడ్గప్రసాద్ శర్మ ఓలీ నేపాల్ ప్రధానిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు. నేపాల్లో కొత్త రాజ్యాంగం ప్రకారం జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తర్వాత నియమితులైన తొలి ప్రధాని ఈయనే. హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ 2వ ప్రాంతీయ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించనున్నారు? సరైన సమాధానం ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ ప్రచారానికి సంబంధించిన 2వ ప్రాంతీయ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహించనున్నారు. రాజ్యాంగం, చట్టపరమైన హక్కుల గురించి అవగాహన కల్పించడానికి ఇది ఒక విజ్ఞాన భాండాగారంగా పనిచేస్తుంది. ముంబైలోని ఐఎన్ఎస్ టవర్స్ను ఎవరు ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ బి నరేంద్ర మోదీ. సంవిధాన్ హత్యా దివాస్ ఎప్పుడు? సరైన సమాధానం జూన్ 25.